కోసుకోవటమో, ప్లేట్తో పేరు రాసుకోవటమో, ఏదేదో పిచ్చి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఒక మనిషి తాను ఏదైనా తన శరీరం మీద ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తున్నాను అనే ఒక బాధాకరమైన గుర్తోడు కనపడంగానే వీడికి తడిసిపోబడి అయింది. నా కోసం చేతులు కోసుకున్నారు, ఏళ్ళు కోసుకున్నారు, కాళ్ళు కోసుకున్నారు. నేను ఎంతవరకైనా పోతా, నా తల్లిదండ్రులు వద్దు, ఏమొద్దు, నాకు ఉంటే చాలు. ఏం కూడా ఏమంటది, వాడు ఏదైనా చూపించడానికి ఇట్లా కోసుకుని అట్లా కోసుకొని నా కోసం వాడు ఒళ్ళే కోసుకున్నాడు, చచ్చిపోయేటట్టున్నాడు, నీవే నా సర్వస్వం అంటాడు. ఈ తల్లిదండ్రులు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాపాడి చదువు సంధ్య చెప్పిన వాళ్ళందరూ పోయారు. ఇప్పుడే వచ్చిన కోసం పరిగెడతా ఉంటారు. కాబట్టి శాశ్వతమైన ప్రేమ, నిత్యరాజ్యానికి చేర్చే ప్రేమ ఏంటంటే యేసు ప్రభు ప్రేమ మాత్రమే ఈ లోకంలో మనల్ని నిత్యత్వంలోనికి నడిపించేది. అది శాశ్వతమైన ప్రేమ. అది ఆ ప్రేమ చెప్పే ఆ మార్పు ఏంటంటే నువ్వు పరివర్తన చెందాలా. ఆ ప్రేమను పొందుకోవాలంటే నువ్వు ఎట్ట పడితే అట్లా వస్తే అక్కడ ఆ ప్రేమ దొరకదు. నువ్వు ఎలా రావాలా? ఆ ప్రేమ పొందుకోవాలంటే చెప్పాలా, పరిశుద్ధంగా రావాలా. నిన్ను నువ్వు స్వపరీక్ష చేసుకొని నువ్వు నీ యొక్క మనస్సాక్షిని నువ్వే స్వపరీక్ష చేసుకోవాలి. ఎవరో వచ్చి నీకు నువ్వు విజేసావు అని చెప్పి బోల్లో కూర్చోబెట్టి నీవు చెప్పినవన్నీ కూడా సాక్ష్యాలని నిరూపించారు. అక్కడ దేవుని సన్నిధిలో దీవించబడాలంటే, మరణ పడక మీద నుంచి లేపబడాలంటే, నీ ఉన్న స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోనికి లేపబడాలంటే, గొప్ప ఆశీర్వాదాన్ని, గొప్ప దీవెని, అనేకులకు మాదిరికరమైన జీవితాన్ని దేవుడు నీకు మరలా ప్రసాదించాలంటే, నీవు ఒక అద్భుతంగా, నీవు ఒక ఆశ్చర్యకరమైన ఒక నూతన సృష్టిగా మార్చబడాలంటే మొదట నీలో పరివర్తన ఉండాలా. నీలో పరివర్తన ఉండాలా. ప్రభువారు ఏమన్నారంటే, నేను అల్లాగా బ్రతకండి, ఇల్లాగా బ్రతకండి అని చెప్పడానికి రాలా, నాలాగా బ్రతకమని చెప్పడానికి వచ్చారన్నాడు ప్రభువారు. అందుకని ఆయన గురించి రాయబడింది. మళ్ళా చదువుకుందాం. మళ్ళా ఆ వచ్చిన వాళ్ళని చదవండి. మళ్ళా ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం వాళ్ళు చదువుకుందాం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనను యాచనను సమర్పించి, ప్రార్థనను యాచనను చేయడం ఒక ఎత్తు. చాలా మంది ఇందులో మళ్ళీ ఇంకొక గుంపు కూడా ఉంటారు. ప్రార్థన చేస్తారు, అరిసేసి ప్రార్థన చేస్తారు, ఏడ్చేసి ప్రార్థన చేస్తారు. భయభక్తులు కలిగిన జీవితం మాత్రం ఉండదు. దేవుడు అంటే భయము భక్తి లేని జీవితాలు ఉంటాయి. కొంతమంది ప్రార్థన చేస్తున్నాం, మేము బాగా అరిసేసి ప్రార్థన చేస్తున్నాం, తెల్లారి